హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 4 రివ్యూ అన్నమాట. నిన్న సగం వరకు నామినేషన్స్ చూపించారు. ఆ తర్వాత మిగతా నామినేషన్స్ ఈరోజు చూపించారన్నమాట. అయితే ఇప్పుడు నామినేషన్ ముందు చెప్పే ముందు రీతు వర్మది, ఇది తనుజ గారిది. వాళ్ళు ఫస్ట్ నామినేషన్ జరిగేటప్పుడు ఒక ఇన్స్టెంట్ అదే రీతు వర్మకి దెబ్బ తగులుతుంది అన్నమాట. దాని మీద తనుజ గారిని నామినేట్ చేస్తారు. అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ తన గేమ్ ఫస్ట్ సుత్తి పట్టుకోవాలని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ రీతు వర్మ గారికి దెబ్బ తగిలినప్పుడు పడిపోతుంది. తను అది చూడదు. తర్వాత ఎప్పుడైతే సుత్తి పట్టుకుంటుందో చూసి ఏమంటే షాక్ అవుతుంది. మనకు అది కూడా చూపిస్తారు, నోరు మూసుకొని షాక్ అయిపోవటం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతుంది, అంటే ఎలా జరిగింది, తన వల్ల ఏమైనా మిస్టేక్ అయిందా అని అది కనుక్కోవడానికి అక్కడికి వెళ్ళి అడిగితే దాన్ని వీళ్ళు ప్రియా అండ్ సీజే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే, మీకు కనీసం బాధ లేదు, కన్సర్న్ లేదు, దెబ్బ తగిలిన మనిషిని వచ్చి ఎలా తగిలిందని అడుగుతారా, అది ఇదని చెప్పి నెగిటివ్ చేయాలని అసలు అవసరం లేని సీన్ అంతా అక్కడ జాయిన్ చేస్తారు. ఇప్పుడు ఒక మనిషికి మనకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయితే మనం పలకరియడానికి పోయినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు బాగుంది, అసలు యాక్సిడెంట్ ఎలా అయిందని అడుగుతాం. అది కామన్. అలాగే తనుజ గారు కూడా ఆ కన్సర్న్తో అసలు ఎలా తగిలింది, తన పొరపాటు ఏమన్నా ఉందా, అసలు ఏం జరిగింది, ఎందుకంటే తను చూడలే, తను గేమ్ ఆడాలనే తొందరలో తనుజ గారు ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని నామినేషన్లో తెచ్చి ఏది పడితే అది మాట్లాడి తనదే తప్పు అన్నట్టు అడిగారు. నాకైతే తనుజ గారు తప్పు అనిపించింది. అక్కడ తను అడగడం కరెక్ట్, ఎందుకంటే ఎలా జరిగిందని తనకు తెలియదు. ఎందుకంటే తను గేమ్ ఆడావిలో ఉంది. తన వల్ల ఏమైనా మిస్టేక్ జరిగిందా, దానికి తను ఆ టెన్షన్లో ఉంది, ఏమన్నా తన వల్ల ఏమైనా జరిగిందా అని. ఎందుకంటే ఒక మనిషికి దెబ్బ తగిలి రక్తం వస్తుందంటే ఎవరైనా భయపడతారు. కానీ దాన్ని తెచ్చి నామినేట్ చేయడం అదొకటి. ఈ మాస్క్ మ్యాన్ అయితే ఆయనను మొన్న గుండు అన్నందుకు ఆయన అంత ఫీల్ అయినప్పుడు తనుజ గారిని తన బాడీ షేమింగ్ చేయడం, మీ బిహేవియర్ బాగాలేదు, అన్నం అమ్మలాగా పెట్టాలి అని చెప్పి నానాక మాట్లాడిన అసలు అంత అనాల్సిన అవసరం ఏముంది. అసలు మెయిన్ శ్రీజాది నామినేషన్, శ్రీజ ఒక్కటి మాట్లాడాలి. మిగతా ఓనర్స్ అందరు వేసి మాట్లాడుతున్నారు. అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ వీళ్ళు ఆలు ఫ్రై చేయమన్నారు, మళ్ళీ వచ్చి ఆలు ఫ్రై అన్నారు, మళ్ళీ ఆమ్లెట్ 7గురికి ఆమ్లెట్ అని చెప్తే ఉల్లిపాయలు అన్నీ కట్ చేస్తే శ్రీజ ఒక్కటి వచ్చి నాకు ఉల్లిపాయలు లేకుండా ఆమ్లెట్ చేయండి అని చెప్పింది. మళ్ళీ మధ్యలో వాళ్ళు అక్కడ ఉల్లిపాయలు తరిగారు, అన్ని తరిగినాక వచ్చి నాకు ఉల్లిపాయలు లేకుండా ఆమ్లెట్ చేయమంటే ఎలా కుదురుతుంది? ఎంతైనా వాళ్ళు మనుషులుగా లేదు, మేము ఓనర్స్ ఎప్పుడు అడిగినా లేసి చేయాలి. నాకు అర్థం కాకట్లే అక్కడ బిగ్ బాస్ క్లియర్గా ప్రియా గారిని ఇన్ఛార్జ్గా పెట్టారు. అంటే ఆమె చెప్పాలి. వీళ్ళు మధ్యలో దూరుతారు, ఎవరు పడితే వాళ్ళు ఆమెను ఆర్డర్లు వేస్తారు. హరీష్ గారు కూడా అంతే, అన్నం ఎక్కువ వేయండి అన్నారు. ఆమెకు చెప్పింది తనుజ గారు, అన్నం సరిపోతుందండి, ఇది ఎక్కువైతే వేస్ట్ అవుతుంటే మేము కదా తినేది, మీరు వేయండి అని గొడవ చేసింది. సరే వేస్తే అన్నం మిగిలింది ఫుడ్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అనుకుంటారు అయ్యో ఫుడ్ మిగిలిందే అని మళ్ళీ వాళ్ళే మాట్లాడుకుంటారు. ఫుడ్ మొత్తం బాగా తిన్నారు, కూరలు అన్నీ బాగా తిన్నారు, కూరలు బాగాలేవట. బాగాలేనప్పుడు నువ్వు మొత్తం ఎలా తింటావు అంత బాగా? మీరు అందరు కూర్చొని, ఈయన మర్యాద మనిషి అంటాడు, నాకేం నచ్చలేదు, ఫుడ్ అసలు బాగాలేదనుకో, బాగాలేను అన్నాడు, 2-3 సార్లు తిన్నాడు ఫుడ్, అన్నం బాగాలేనప్పుడు నువ్వు ఎలా తింటావు? మళ్ళీ ఆయనే అన్నాడు వంట ఫుడ్ బాగా చేశారు మీరని ఆయనే అనుకోకూడతాడు. ఇప్పుడు ఓన్లీ తనుజ గారి మీద ఎందుకు పడతారు? భరణి గారు కూడా ఉన్నారు కదా, భరణి గారు కూడా వండారు, ఆయన్ను కూడా అనాలి కదా. ఓన్లీ తనుజ గారిని టార్గెట్ చేశారు అందరు కలిసి. నాకైతే తనుజ గారిని నామినేట్ చేసిన ప్రాసెస్ అయితే నచ్చలేదు. నేను ఎవరైతే మర్యాద ఇది మాస్క్ మ్యాన్ ఉన్నాడో అతను మాట్లాడిన మీద అస్సలు లేదు. ఇది గట్టిగా లేస్తాడు ఆడవాళ్ళ మీదకి లేచి, మీ ఫేస్ బాగాలేదు, మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, నాకు మీ మొహమే నచ్చలేదు. నువ్వెవరు ఆ మాట్లాడడానికి? నిన్ను ఒక్క గుండంకులు అన్నందుకే అంత ఫీల్ అయినప్పుడు ఆ అమ్మాయి కూడా తనుజగా చాలా ఫీల్ అవుతారు కదా. తను చాలా రియల్గా అట్టయి తను నామినేట్ చేసిన కన్నా ఆ మాస్క్ మ్యాన్ అన్న మాటలు చాలా బాధపడింది. లైవ్లో ఆ మాస్క్ మ్యాన్ కూడా అంటాడు, ఏడుస్తే ఏడవని, నాకేం సంబంధం, నాకేం ఫరక్ పడదు అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడాడు. ఇంకా ఆ తర్వాత ఇతనిది రామ్ రాథోడ్ నామినేషన్, ప్రియా గారికి వస్తుంది ఛాన్స్. ఇది సునీల్ శెట్టి గారు గేమ్ బాగా ఆడతారన్నమాట. ఆయన ప్రియా గారికి హ్యామర్ ఇస్తే ఆమె వచ్చేసి సీజన్ పక్కన పెట్టి నాకు ఎవరి మీద పాయింట్స్ లేవని రామ్ రాథోడ్ మీద సిల్లీ పాయింట్ అది వచ్చి వాళ్ళకు వచ్చేది ఫుడ్ తక్కువ వచ్చి ఏమనంటే మేము ఇస్తున్నాం కదంటే ఎక్కడిచ్చిర్రు, ఎవడు అడిగిండ్రు? వాళ్ళు అడిగింది ఓన్లీ కాఫీ, మేము ఇద్దరికి ఇవ్వట్లేదుగా, వాళ్ళకు పని చేయించుకుంటాడు. అంత కష్టపడి పని చేయించుకొని ఎండలో రామ్ రాథోడ్ ఎండలో బట్టలు పిండుతుంటే కనీసం టీ అడిగితే ఈయన మర్యాద మనిషి అయితే టీ కూడా ఇవ్వనియలేదు. టీ ఇవ్వాలంటే అందరిని అడగాలంట, అందరినీ అడిగి బతిమాలి వాళ్ళందరూ ఒప్పుకుంటే అప్పుడు టీ ఇవ్వాలంట. ఒక మనిషి ఎండలో అంతగా కష్టపడి బట్టలు పిండుతుండు అన్ని రోజుల నుంచి, ఆ మనిషి టీ అడిగితే ఎందుకు ఇయ్యడు?
అతన్ని వచ్చి చిన్న మాట ఆయన ఏమన్నాడంటే రూల్స్కి బాగోదండి ఏమన్నా అంటాడు. ఎందుకంటే దాని ముందు వీళ్ళు ఒక మాట అంటారు ప్రియా గారు, మేము తింటే మీకు పేరు వస్తుందిలే ఒక అది ఇది అనేసరికి ఆయన అవుతాడు, అయ్యి వద్దంటాడు. దానికి ఈమె సీన్ క్రియేట్ చేసి సిల్లీ పాయింట్తో నామినేట్ చేసింది. అలాగే వీళ్ళకు ఏదైతే వీళ్ళు టెనెట్స్ ఉన్నారో వీళ్ళకు అర్థం కాలే నామినేషన్ ప్రాసెస్. బిగ్ బాస్ ఏం చెప్తారంటే హ్యామరు ఓనర్స్లలో ఎవరికైతే ఇస్తారో ఎవరికైతే రాదో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టు, అంటే నామినేషన్లో పోతారు. లాస్ట్లో ఇమాన్యుల్ చెప్తాడు, అదేదో ఫస్టే చెప్పుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళల్లో యూనిటీ లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్కి యామర్ ఇస్తారు, అతనికి అందరు పోయి ఇస్తే మిగతా 5 డైరెక్ట్ నామినేట్ అయ్యేవాళ్ళు. అలా వేయకపోవడం వల్ల వాళ్ళు ఇద్దరున్న ఆ ఇద్దరిలో బర్నీ గారు చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు డమ్ము పవన్ని చూజ్ చేసుకొని అతన్ని నామినేట్ చేశాడు. అది అతన్ని కొంచెం అతను రూడ్గా బిహేవ్ చేస్తున్నా ఏదో చెప్పాడు. అది అయిపోయింది. అది అయిపోయినాక మార్నింగ్ వచ్చేసి ఏమో సంజన గారి గొడవ. సంజన గారు వచ్చి ఎగ్గు తీసేసుకుంటారు, కొట్టేస్తారు అన్నమాట ఎగ్గు. వీళ్ళు ఎగ్గు పోయిందని అందరిని అడుగుతారు. ఫస్ట్ అప్పుడు ఈయన మర్యాద మనిషి వచ్చి మేము ఇంట్లోకి ఎవరిని రానియం అది ఇది రామరాతుడు వచ్చి అడుగుతాడు, అన్న అది ఎక్కడన్నా ఎవరు తీసారో వాళ్ళనండి మీరు అందరినీ రానియమంటే అది ఎలా మేము ప్లేట్లు కడుక్కోవాలంటే ఎక్కడైనా కడుక్కో అడగడుక్కో ఎవరికే మాకేం సంబంధం అని చెప్పి రూడ్గా మాట్లాడుతాడు మర్యాద మనిషి. అతను అడిగాడు, అతను అంత కష్టపడి చూస్తుంటే నువ్వు నా దగ్గరికి రాకు, నువ్వు ఒక ఫేక్ పర్సన్ అంటే నేను ఫేక్ నేను ఏం చేశానని రామరాతుడు అడిగాడు. దానికి రీజన్ చెప్పకుండా నువ్వు ఫేక్ మనిషి పక్కకు పోను. తర్వాత సంజన గారు ఉండి ఈమె రామరాతుడికి చెప్పింది నేనే తీశానని. ఈ విషయంపై అతనికి చెప్తే అంటే ఇందాకంతా చెప్పలేదు ఇప్పుడు చెప్పినావు అంటే మీరందరూ కలిసి దొంగతారు. ఆమె అప్పుడే చెప్పింది సంజన గారు నేను తీశానని. అప్పుడే రామరాతుడు పోయి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా సంజన గారు వచ్చి భరణి గారికి తెలుసు, అటు తనుజ గారికి తెలుసు అనేసి అందరూ కలిసి తనుజ గారిని తగులుకున్నారు. అక్కడ ఆమె చెప్పింది తనుజ గారు తనకు హెల్త్ బాగాలేదు, తను 5 నెలల పాప తల్లి, అందుకే తను తీసుకుపోయిన కన్సర్న్తో జాలితో సర్లే తిని ఆమెకు ఫుడ్ రావట్లేదు వదిలేసంటే మీరు ఎలా వదులుతారు? తీసుకుంటే ఒక ఎగ్గే కదా. రీతు చౌదరి నేను అట్టికాయలు తినేది, మళ్ళీ ఆమంటది మీరు దొంగలు మీ 3 ప్లాన్ వేశారని. నాకు తెలిసి శనివారం పూట నాగార్జున గారు ఈ వీడియో వేయాలి, రీతు చౌదరి అట్టికాయలు తింటుంది, అప్పుడు భరణి గారు తనుజ గారు హెల్ప్ చేస్తారు తనకు అట్టికాయలు తినాలనిపిస్తుంది అంటే ఆ వీడియో ప్లే చేస్తే కానీ వీళ్ళకు తెలియదు రీతు చౌదరికి. ఎలా పడితే అలా మాట్లాడుతుంది. అలాగే ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేస్తుంటుంది అన్నమాట. అంటే వీళ్ళు నైట్ ఒకటి మాట్లాడుకుంటారు ఇలా నామినేషను మనం వాళ్ళ ఒక్కలకే ఇచ్చి మిగతా వాళ్ళందరినీ నామినేషన్లోకి తెచ్చుంటే బాగుండు, వాళ్ళు ప్లాన్ చేసి మనల్ని 8 మందిని నామినేషన్లోకి తెచ్చారని గ్రూప్గా డిస్కషన్ జరుగుతుంది నైట్. అది మనకి ఎపిసోడ్లో వేయలే. ఆ విషయం వీళ్ళ దగ్గరికి వెళ్తుంది మ్యాటర్. అది ఎవరు చెప్తారంటే రీతు చౌదరి చెప్తుంది. మళ్ళీ ఏదో తెలియనట్టు నటిస్తుంటుంది, దగ్గరకు వచ్చి మళ్ళీ తనుజాన్ అంటుంది నువ్వు మంచిదాని కదా అక్కడివి ఇక్కడ చెప్తారు, చెప్పేదని రీతు చౌదరి. మళ్ళీ గొడవ జరిగినాక కూడా వచ్చి చెప్తుంది వాళ్ళు లోపల బాధపడుతుర్రు అయ్యని. అక్కడ విషయాలు ఇక్కడ నాకు తెలిసి నాగార్జున గారి వీడియో వేయాలి. సునీల్ శెట్టి గారు కూడా అడుగుతారు తన కమిడే మన మ్యాటర్ అక్కడికి ఎవరు చెప్తున్నారో మనకు తెలియాలి. పక్క నాగార్జున గారు ఈ వీడియోలు వేసి ఈ వీళ్ళు ఇక్కడివి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేవి కానీ చూపించాలి. అలాగే శ్రీజ ప్రియా వాళ్ళ బిహేవియర్ అస్సలు వాళ్ళు చాలా ఓవర్ చేస్తుంది. ఏమనంటే కంటెంట్ అని వీళ్ళు అట్లా కంటెంట్ ఒక మనిషి టీ అడిగితే కనీసం ఇవ్వకుండా ఎండలో అందరు నిర్ణయించుకొని ఇవ్వాలంట. అది ఎక్కడ రూల్ ప్రకారం బిగ్ బాస్ పెట్టింది 5 ఆ 5 ఇవ్వాలి. ఈ మర్యాద మనిషికి ఏం ప్రాబ్లం? ఈ మర్యాద మనిషి ఒక ప్లాన్ చేస్తాడు లైవ్లో అయితే ఎవరిని హౌస్లోకి రానియకండి, ఫుడ్ మనం ఏమి ఇవ్వద్దు, ప్లేట్లు కూడా వాళ్ళు బయట కడుక్కోవాలి, ఓన్లీ బ్యాటరీలకి రావాలి, బ్యాటరీలకు వచ్చినప్పుడు మంచినీళ్ళు పట్టుకోవాలంట, మధ్యలో అవసరం వస్తే పట్టుకోకూడదంట. ఎంత రూడ్గా ఎంత కన్నింగ్ ప్లాన్ అంటే నాకు తెలిసి తను వీడియో వేసి ఫుల్ క్లాస్ పీకాలి. భరణి గారు బర్త్డే అయితే కాఫీ ఆయన ఏం అడగలేదు, వీళ్ళే వచ్చి అట్టకాయ తింటారా అంటే వద్దు నాకు జస్ట్ ఒక బ్లాక్ కాఫీ ఇస్తే చాలు అని అడిగాడు అంతే. ఆయన మీ ఇష్టం ఇస్తే ఇవ్వండి అంటే డిస్కషన్ ఇస్తుంటే ఈయన మర్యాద మనిషి అయితే ఎందుకు ఇవ్వాలి ఆయనకు? బర్త్డే అయితే అబద్ధాలు చెప్పలేదా అంట. ఏం చెప్పిండు ఆయన? కన్సెంట్తో ఆమెకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఎక్కువ తీసుకుంటే పేరు చెప్పాలా, జస్ట్ ఆ పైకి పేరు చెప్పకుండా దాచిపెట్టారు. వాళ్ళు చేసిన తప్ప అది. సంజన గారు వచ్చేమో వీళ్ళ పేర్లు కూడా చెప్పేశారు. రియల్గా లైవ్లో చూస్తే మర్యాద మనిషి కానీ ప్రియా గారి కానీ శ్రీజ కానీ వీళ్ళు అస్సలు వేస్ట్ అబ్బా. ఎంత ఓవర్ చేస్తున్నారంటే అంత ఓవర్. నాకు తెలిసి శనివారం పూట వీళ్ళ క్లాస్ పీక్ కాదు. నాకైతే నామినేషన్లో తనుజ గారికి తప్పే అనిపించలేదు. నేనైతే తనుజ గారికే ఓటు వేయమని చెప్తాను. నాకు ఆమె డిఫెన్స్ అయితే బాగా చేసుకో 5 లేసి ఒకే అమ్మాయి మీద పడడం అది చాలా రాంగ్.
శ్రీజ నామినేషన్ అప్పుడు ఆమె చేయాలి, కానీ మధ్యలో ఈయన మర్యాద మనిషి వేసి ఆమె బాడీ షేమింగ్ చేయడం, ఆ బిహేవియర్ గురించి ఎలా పడితే అలా మాట్లాడటం, వేలు చూపించి మాట్లాడటం గట్టిగా రావడం. అసలు ఆయనదా నామినేషను. నిజంగా ఆయన నామినేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ వచ్చి చేయొచ్చుగా. సునీతి శెట్టి గారు వచ్చి సుత్తి ఇచ్చినప్పుడు అది సునీతి శెట్టి గారు రామ్రాథోడ్ వచ్చి ఇస్తాడన్నమాట హ్యామర్. రామ్రాథోడ్ వచ్చినప్పుడు సునీతి శెట్టిని కాకుండా తెచ్చి తనుజ గారి దగ్గర అప్పుడు పాయింట్లు పెట్టాలా. అలా పెట్టకుండా ఏది పడితే అది మాట్లాడి రియల్గా తనుజ గారికి అయితే నాకైతే నామినేషన్లో తప్పు లేదు. ఈ రోజు నుంచి ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ అయితే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ అయితే వేసుకోండి. మొత్తం 9 మంది ఉన్నారు. ఓనర్ అయితే ఒక్కళ్ళు, వీళ్ళు సెలబ్రిటీస్ టెన్నర్స్ మొత్తం 8 మంది ఉన్నారు, భరణి గారు తప్ప. నేనైతే తనుజ గారికి అయితే వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తను చాలా బాగా డిఫెండ్ చేసుకుంటే, తన తప్పు కూడా లేదు, తను చాలా బాగా వంట కూడా చేస్తుంది. అలాగే సంజన గారు ఎగ్ విషయంలో రియల్గా చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు తనుజ గారు అక్కడ తను హెల్త్ బాగాలేదని హెల్ప్ చేస్తే ఇంకా రిటర్న్ వచ్చి తన్నే ఇరికిచ్చింది అన్నమాట. అందరు కలిసి మళ్ళీ తనుజ గారి మీద పడ్డారు. అదైతే నాకైతే నచ్చలేదు. అలాగే ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.